11 నెలలుగా సిగచి కంపెనీలో వర్క్ చేశాను యాజ్ ఎ క్వాలిటీ కంట్రోల్ ట్రైనీ కెమిస్ట్. ఇంకొక నెల అయితే సంవత్సరం అయ్యేది. ఆ సంవత్సరం కాకముందుకే మా మేనేజర్ సార్ ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఇంకో స్థాయిని ఇస్తాము అనేసి లెటర్స్ అన్ని ఫిల్ చేసేశారు. కానీ ఆ నెల పూర్తి కాకముందుకే ఇలా జరిగిపోయింది. అది ఎవరి తప్పుదం వల్ల జరిగిందో తెలియదు. కానీ 54 కుటుంబాలు అయితే రోడ్డు పాలయ్యాయి, 28 కుటుంబాలు అయితే ఇంజురీస్ అయ్యాయి. ఇప్పటికీ బాధపడుతున్నాం, నరకం అనుభవిస్తున్నాము. ఆ బాధ చెప్తే కూడా ఎవరికి అర్థం కాదు. కానీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఆ 1 crore ఏదైతుందో వాళ్ళకు ఇవ్వాల్సిందిగా అనుకుంటున్నాం. ఎంత దూరమైనా మీరు అందరూ పెద్దలు పోరాటం చేస్తారు కాబట్టి మీతో పాటు మేము కూడా ఉంటాము. ఎందుకంటే వాళ్ళందరూ మాతో పాటు చేసిన వాళ్ళే, మాకు తెలుసు వాళ్ళందరూ ఎలా వర్క్ చేస్తారో, ఎంత ప్రాణం పెట్టి రోజు అనక పగలనక వాననక ఎండనక కూడా చాలా కష్టపడ్డారు, చూసినాము. ఎందుకు ఇంత కష్టం చేస్తున్నారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఇంటికి వెళ్ళట్లేదు, పిల్లని చూసుకోవట్లేదు, భార్యను చూసుకోవట్లేదు, అసలు ఒక ఫంక్షన్కి వెళ్ళరు, అసలు ఏంటి మీరు అంటే కూడా లేదు, వర్క్ ఇంపార్టెంట్ డెడికేషన్గా ఇట్లుండాలి అట్లుండాలని వాళ్ళు మాకు చెప్పారు. కనీసం 365 days కూడా చేసిండు మనోజ్ సార్ అయితే. ఆయన వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. ఆయన నాకు ఈ పేపర్ ఎతికి ఇవ్వు అమ్మా అన్నాడు. ఆయన అనుకుంటే నేను కూడా ఈ 54 మందితో పాటు అసలు ఇక్కడ ఆ లెక్కలోనే కలిసిపోయేదాన్ని. ఆయనకైతే నేను ఎప్పుడు రుణపడి ఉంటే, కాకపోతే ఆయన ఇక్కడ లేడు కాబట్టి మనం ఏం చేయలేము. ఈ మాటలు కూడా ఆయనకు రీచ్ కాలేవు. ఆయననే నేను ఎప్పుడు ఆదర్శంగా తీసుకుంటా. ఆయన ఎప్పుడు నాకు చెప్పేది ఒకటే మాట చెప్పిండు, సుష్మా మనం ఇక్కడికి వచ్చినామంటే మన పని ఏందో మనం చూసుకోవాలి, 9ంటికి రావాలి, 5:30కి వెళ్ళాలి, ఒక్క నిమిషం కూడా 5:30 దాటిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండకూడదు, అట్లాని పొద్దున లేట్గా రావద్దు, వచ్చిన టైంకి రావాలి, టైం ప్రకారంగా రావాలి, కరెక్ట్గా వర్క్ చేసుకోవాలి, ఎవరితో మాట అనిపించుకోవద్దు, మాట పడద్దు, వర్క్ కూడా చాలా డెడికేటెడ్గా చేయాలి, ఎక్కడ మాట్లాడకూడదు, నీట్గా చేయాలి, ఏ మిస్టేక్ ఉన్నా చెప్పాలి. ఏ మిస్టేక్స్ ఉన్నా కానీ ఆయన వస్తున్నాడంటే భయపడేది. అంత డెడికేటెడ్గా కంపెనీకి ఏ పేరు రావద్దు, చెడ్డ పేరు రావద్దు అని అంత ప్రయత్నంగా అంత వర్క్ చేసిండు. కానీ ఈరోజు ఆయన చనిపోయిండు. కానీ చనిపోయిండని కూడా అసలు వాళ్ళకు వాల్యూ లేదు. అసలు ఈ కంపెనీ వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. ఎవరైనా చెప్పేది ఒకటే, కంపెనీ కోసం ప్రాణాలు పెట్టి వర్క్ చేయకండి అంటే చెయ్యండి వర్క్, కానీ ప్రాణాలు పెట్టి మాకే మొత్తం వాళ్ళు చేస్తారని మాత్రం చేయకండి. ఎక్కడ జాయిన్ అయినా కానీ మన లైఫ్ ఏంది, మన ఫ్యామిలీ ఏంది అని మాత్రం చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు చేసిర్రు, ఇట్లా అనుభవం అయింది కాబట్టి చెప్తున్నా. మనం అనుకుంటున్నాం మన కంపెనీ బాగుండాలి, ఎక్కడ చెడ్డ పేరు రావద్దు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చనిపోయినాక ఒకటి అయిన తర్వాత మనల్ని పట్టించుకునే నాదుడే లేడు. అసలు చనిపోయిన వాళ్ళకి వాల్యూ లేదు, దారుణంగా ఉన్నారు. ఇప్పుడు 28 మందికి గాయాలైన 28 మందిలో మేము 3 చాలా ఎక్కువ గాయపడ్డాము. ఇప్పుడు అందులో 2 ఆడపిల్లలం, పెళ్లి కాని ఆడపిల్లలం. కనీసం గవర్నమెంట్ నుంచి ఏది లేదు, అట్లని కంపెనీ నుంచి ఏది లేదు, ఏ సపోర్ట్ లేదు. అట్లని ట్రీట్మెంట్కి మరి పూర్తిగా ట్రీట్మెంట్ చేపించి సరే బాగు చేపిద్దాం, మన వల్లనే అయిందో ఎవరి వల్లనో అయిందో, మన కంపెనీలో వర్క్ చేయడం వల్లనే అయింది కదా అనేది కూడా వాళ్ళకి లేదు. ఇవి చనిపోయే నేను ఉన్నంత కాలం ఉంటాయి ఈ మార్క్స్ అనేటి. బయటికి వెళ్తే నలుగురు ఏంటమ్మా అసలు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏంటది ఏమైంది, కాలిందంటే నువ్వే కాల్చుకున్నావా, నూనెలో చేయబెట్టినావా, అట్లెట్లా కాలింది, ల్యాబ్లో కాలిందంటే అట్లెట్లా కాలింది, గ్లౌజ్ వేసుకోలేదా, కేర్ తీసుకోలేదా అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. లేండి ఆ ప్లేస్లో ఉంటే మనం కూడా మాట్లాడతాం అనుకోండి, వాళ్ళే తప్పు కాదు, అట్లా అంటున్నారు. బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేను వేరే కంపెనీకి వెళ్ళి జాబ్ చేయాలంటే ఇది నేను దాచిపెట్టుకునే మరకలు కాదు, నేను ఏదో కవర్ చేసుకుంటే ఉండేటి కాదు కదా. నేను చెప్పుకొని నేను చేస్తా సార్ అని అంటే నీ చేతులే బాగాలేవు కదమ్మా, నువ్వు ఎట్లా వర్క్ చేస్తావు అంటాడు. నేనేం సమాధానం చెప్పుకోవాలి అక్కడికి పోయి. అట్లని ట్రీట్మెంట్కి గవర్నమెంట్ ఏం హెల్ప్ చేయలేదు, కంపెనీ వాళ్ళు వదిలేసిరు. పర్సనల్గా కొన్ని రోజులు నేను పెట్టుకున్నాను నా ట్రీట్మెంట్కి. పెట్టుకున్న ఎన్ని రోజులను పెట్టుకుంటా సార్, అటు ఈఎస్ఐ నుంచి శాలరీ లేదు, కొన్ని డేసే వచ్చింది, ఇటు కంపెనీ నుంచి సపోర్ట్ లేదు. మా అమ్మ నాన్నలు అంతంత మాత్రమే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము. కొన్ని డేస్ నా డబ్బుల వరకు నేను పెట్టుకున్నా, తర్వాత నేను పెట్టుకోవట్లేదు, నేనే ఇంట్లో చేసుకుంటున్నా. ఇది డాక్టర్ ఏం చెప్పారంటే ఇది ఎల్లకాలం ఇట్లనే ఉంటుందమ్మా, నేనైతే ఇంకా నువ్వు ఎక్కడికి పోయినా ఈ సెట్ కాదు, ఈ సర్జరీ చేసినావో ఫైనల్ సర్జరీ ఇంతే,
నువ్వు ఇంకా దాన్ని అలవాటు చేసుకోవాలి. ఎవరేమనుకున్నా నువ్వు బాధపడని అవసరం లేదు, మన బాధ ఏందో మనకే తెలుసు అనే చాలా నన్ను ఎంకరేజ్ చేశారు. నేను బాధపడతా అని కూడా అని నాకు అదే చెప్పారు. నీకు పెళ్ళి అంటే వచ్చేవాడు నిన్ను అర్థం చేసుకుంటేనే, అర్థం చేసుకున్నాడైతేనే నిన్ను పెళ్లి చేసుకుంటాడు, అవన్నీ తెలిసినోడైతేనే నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఆయన నాకు ముందే చెప్పిండు. ఇవన్నీ మాటలు డాక్టర్ చేసిన ఆయనే, ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తావని ముందే చెప్పిండు. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ ఫేస్ చేస్తున్నా నేను. అట్లని ప్రాబ్లం పోయిందంటే నేను ఇప్పుడు కనీసం ఇట్లా కిందికి వేసి నిలబడలేకపోతున్నా. చేయలేను, దుర్ద పెట్టడం, కూర్చున్నట్టు అవ్వడము. ఈ సెట్ కావడానికి, నేను కోలుకోవడానికి నాకు ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు అట్లానే ఇంట్లో ఖాళీగా కూర్చోలేను, ఖాళీగా కూర్చుంటే నాకు వెళ్ళదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సరే మరి గవర్నమెంట్ నుంచి అన్న సపోర్ట్ ఉందా అంటే అట్లా లేదు. గవర్నమెంట్ అన్న కనీసం ఆడపిల్లలు పెళ్లి కాలేదు కదా అని ఒక జాబ్ అన్నా మాకు చూపియాలి. గవర్నమెంట్ సెక్టార్లో అంత ఇంత చిన్నది అయినా పర్లేదు చూపియాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కనీసం జాబ్ చేస్తా అన్న, ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, మన దగ్గర పైసలు ఉంటేనే మన దగ్గరికి నలుగురు వస్తారు. పైసలు లేకుంటే అసలు ఎవ్వరు దేకని కూడా దేకడు, వాడు అన్న అయినా తమ్ముడైనా కానీ. అట్లా నేను ఇంత ప్రాబ్లం ఉన్నా కానీ నాకు ఒక గవర్నమెంట్ సెక్టార్లో అయినా ఏదో అంత ఇంత చిన్నగా ఉంటే నేను జాబ్ చేసుకొని బతుకుతే నాకు కొంచెం గౌరవం ఉంటుంది సొసైటీలో అని అనుకుంటున్నా. సో అందుకే నాకు ఒక గవర్నమెంట్లో చిన్న సెక్టార్లో ఏదైనా జాబ్ అయినా కావాలి. లేదు అట్లా కాదు అంటే కంపెనీ నుంచి అయినా నాకు సపోర్ట్ కావాలి, కొంచెం కాంపెన్సేషన్ ప్లస్ పర్మనెంట్ జాబ్ కావాలని నేను కోరుకుంటున్నా. ఈ 54 మంది కుటుంబాలకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలనే కోరుకుంటున్నా. అది ఎక్కడి వరకైనా పోరాడదామనే చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.